దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో తినడం అంటే కడుపు నిండుగా తినడం అని చాలా మంది అనుకుంటారు. దట్స్ నాట్ రైట్. సో యాక్చువల్లీ తినడం అంటే మనసు నిండుగా తినడం అని నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో మన ఆహారపు అలవాట్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే మన శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది, మన గట్ హెల్త్ కూడా అంత బాగుంటుంది. సో అప్పుడే మనం అన్ని పనులు కూడా చేసుకోగలుగుతాం, ఎక్కువ కాలం బతకడానికి కూడా అవకాశం ఉంటుంది. సో సస్టైనబుల్ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది ఏ రకంగా ఉండాలి, ఎలా ఉంటే మనం హెల్దీ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం? సో ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. హలో మ్యామ్. హాయ్ అండి. సో మ్యామ్, సో ఇప్పుడు నేను చెప్పింది రైటే అంటారా? డెఫినెట్ గా 100%. యా. ప్రతి ఒక్కరికి ఎక్కువ సో రోజులు బాగా బతకాలని. ఆకలేస్తుంది అని అంటే బాగా ఇంత కడుపు నిండుగా అనిపిస్తే తప్పితే ఓకే నేను తిన్నాను అనే ఫీలింగ్ చాలా మందికి రాదు. సో ఎప్పుడైతే కొంచెం తిన్నాం, ఆకలేస్తుండేటప్పుడు అసలు యాక్చువల్లీ హెవీగా తినొద్దు అని చెప్తూ ఉంటారు. బాగా ఎక్కువగా హెవీగా కాకుండా కొంచెం 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 తినమని చెప్తూ ఉంటారు. సో ఫుల్గా తింటేనే కడుపు నిండినట్టుగా ఏ రకంగా భావించుకుంటాం? సో ఈటింగ్ హ్యాబిట్స్ అనేది జనరల్లీ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన హెల్దీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం? ఇందాక ఫస్ట్ పాయింట్ బాగా చెప్పారు. అంటే మనం ఆరోగ్యంగా తింటే ఎక్కువ కాలం బతుకుతామని. సో ప్రతి ఒక్కళ్ళకి లాంగ్ లైఫే ఇష్టం కదా, ఇంకా ఎక్కువ చూడాలి. సో ఏజింగ్ అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ ద సైన్స్ రీసెర్చ్. సో యాంటీ ఏజింగ్, క్రీమ్స్ చూస్తే యాంటీ ఏజింగ్, ఫుడ్ చూస్తే యాంటీ ఏజింగ్, ఎవ్రీబడి వాంట్ యాంటీ ఏజింగ్. ఎవరికి ఏజ్ అవ్వడం ఇష్టం లేదు. సో ఏజ్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఈటింగ్ హ్యాబిట్స్ కూడా అంతే సస్టైనబుల్ గా ఉండాలి. అంటే ఏజ్ అవ్వకుండా ఉండడానికి సాధ్యం కాదు, ఏజ్ Of course. అయిపోయినా కూడా అది కనిపించదు. హెల్దీ ఏజింగ్. ఏజింగ్ అంటే ఏజింగ్ అవ్వాలి అంటే మనం ఒక 80 years వచ్చినా సరే మన పని మనం చేసుకోగలగాలి, మన ఫిజికల్ Exactly. యాక్టివిటీ బాగుండాలి. సో మన ఏజింగ్ అనేది హెల్దీ ఏజింగ్ ఉండాలి. సో వీ కెనాట్ రివర్స్ ఏజింగ్, బట్ హెల్దీ ఏజింగ్ ఈజ్ పాసిబుల్. హెల్దీ ఏజింగ్ అవ్వాలంటే మనం సస్టైనబుల్ ఈటింగ్ ప్రాక్టీసెస్ ని అలవాటు చేసుకోవాలి. సస్టైనబుల్ ఈటింగ్ ప్రాక్టీసెస్ ని అలవాటు చేసుకుంటే మన ఏజింగ్ తో పాటు మనం నెక్స్ట్ తరాలకి గుడ్ రిసోర్సెస్ ఆఫ్ ఫుడ్ ని అందించగలుగుతాం. నెక్స్ట్ తరాలు కూడా హ్యాపీగా తినగలుగుతాయి. ఓవర్ ఫీడింగ్ అయిపోతుంది ఇప్పుడు మనకి. వీఆర్ ఈటింగ్, మీరు ఇందాక అన్నారు చూడండి, కడుపు నిండా తింటేనే తిన్నట్ట అని. అండ్ ఇంకో మంచి మాట చెప్పారు, మనసు నిండా తినాలని. దట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ వర్డ్. ఎందుకంటే మనం తినేటప్పుడు మైండ్ఫుల్ గా తినట్లేదు. టీవీ చూస్తున్నాం, ఫోన్ చూస్తున్నాం, ప్లేట్లో ఎంత పెడితే అది మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాం. అసలు నాకు ఆకలేస్తుందా, కడుపు నిండిందా, ఇట్లాంటి మైండ్ఫుల్ యాక్టివిటీయే లేదు. సో అది మేజర్ రీజన్ మనం ఎక్కువ తినడానికి కారణం. రెండు, తినేటప్పుడు ఎలాంటి ఆహారం తింటున్నాము, మన ప్లేట్ ఎలా ఉంది, అందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి, అది ఎంత మంచిగా వాసన వస్తుంది, ఎంత మంచి సువాసన వస్తుంది మనం వండుకున్న దాని నుంచి. అట్లా ప్రతి సెన్స్ ని వాడి తింటే దాన్నే మనం మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. ఇలా సస్టైనబుల్ లివింగ్ కోసం, సస్టైనబుల్ ఈటింగ్ అంటే ఏంటి, ఒక ఫుడ్ ని ఎక్కువ కాలం తినగలగడం. మనం ఏదైనా ఒక డైటరీ మాడ్యూల్, ఏ ప్యాటర్న్ అయితే మీరు లైఫ్ లాంగ్ చేయగలరో ఆ ప్యాటర్న్ ఎంచుకోండి. ఇప్పుడు కీటో డైట్ అంటున్నారు. కీటో డైట్ ఎన్ని రోజులు చేయగలరు? నెల, 2 నెలలు, 3 నెలలు. దాన్ని లైఫ్ లాంగ్ చేస్తే కిడ్నీస్ పాడైపోతాయి. అలాగే ఇంకో డైట్ వస్తుంది. ఆ డైట్ ని ఎంతకాలం, ఫాస్టింగ్ డైట్ లేకపోతే ఇంటర్మిటెంట్ water diet, ఫాస్టింగ్, liquid diet. లిక్విడ్ డైట్. ఇవి ఎన్ని రోజులు చేయగలరు? జీవితాంతం చేయగలరా? చేయలేరు. మీరు ఏ డైట్ అయితే, ఏ ఫుడ్ తింటే మీరు జీవితాంతం సేమ్ ప్యాటర్న్ ని ఫాలో అవ్వగలరో అది సస్టైనబుల్ ఈటింగ్. అలాంటి ఈటింగ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఈటింగ్ అవర్ లోకల్, సీజనల్, అన్ప్రాసెస్డ్ హోల్ ఫుడ్. దీన్నే కొత్తగా ప్లానిటరీ హెల్తీ డైట్ అంటున్నారు. This is a new diet that has come to the market, something like keto, but this is a planetary healthy diet. Planetary healthy diet లో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ ప్లాంట్స్ నుంచే రావాలి. యానిమల్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అన్నది, కన్సంప్షన్ అన్నది లిమిట్ చేయాలి. అవాయిడ్ చేయమనట్లేదు, యానిమల్ ఫుడ్ కన్సంప్షన్ అన్నది లిమిట్ చేయాలి. ఇది వరకు పూర్వకాలంలో మనం చూసుకుంటే యానిమల్ సోర్స్ నుంచి వచ్చే ఫుడ్ వారంలో 2 సార్లు ఉంటే మిగిలిన 5 సార్లు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినేవాళ్ళు. కానీ ఇప్పుడు వారంలో 5 సార్లు యానిమల్ బేస్డ్ ఫుడ్ తిని, సో సస్టైనబుల్ ఈటింగ్ కి కావాల్సింది ఏంటి అంటే మోర్ నెంబర్ ఆఫ్ వెజిటబుల్స్ తినాలి. రకరకాల మనకి మన ఏరియాలో లోకల్ గా పండే గ్రెయిన్స్ ఏవే ఉంటాయో వాటన్నిటిని మనం ఎక్స్ప్లోర్ చేసి తినాలి. లోకల్ గా మనకి వచ్చే పల్సెస్, మనకి ఉన్నాయి ధాన్యాలు. ఎన్ని ధాన్యాలు? నవధాన్యాలు అంటారు. నవధాన్యాలు అంటే 9 రకాల పల్సెస్ ఉన్నాయి మనకి.
ఇన్ని పల్సెస్ ఉండగా మళ్ళీ మనం ఇంకెందుకు కొత్త వెరైటీ కోసం ట్రై చేయడం, మనకి దొరికేది తీసుకోవాలి. సీజనల్ గా మనకు వచ్చే ఫ్రూట్స్, ఏ సీజన్ లో ఫ్రూట్స్ ఆ సీజన్ లో తింటే వైటమిన్ సి లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినడం వల్ల ఆ సీజన్ లో దాని న్యూట్రియంట్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్, ఇప్పుడు వెస్టర్న్ పీపుల్ ఉన్నారు, వెస్టర్న్ పీపుల్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ వేరు, ఇండియన్స్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ వేరు. సో ఇండియన్స్ కి న్యూట్రియంట్స్ లభించాలంటే నువ్వు ఇండియన్ సాయిల్ లో పెరిగిన ఇండియన్ ఫుడ్ తినాలి. అప్పుడే ఈ లోకల్ క్లైమేట్ కి ఆ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. మనము అదే క్లైమేటిక్ లో ఉన్నాం కాబట్టి మనకి ఆ న్యూట్రియంట్స్ ఎక్కువ అందుతాయి. లోకల్ ఫుడ్స్ తినండి, సీజనల్ ఫుడ్స్ తినండి, ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తినండి, రకరకాల ధాన్యాలు, రకరకాల గింజలు, ఇవన్నీ కూడా మన ఫుడ్ లో ఇంక్లూడ్ చేయాలి. సో సీజనల్ ఫుడ్స్ అంటే ఇంతకు ముందు మనకి ఆ సీజన్ కి తగ్గ ఫ్రూట్స్ కానివ్వండి, ఆ సీజన్ కి తగ్గినటువంటి గ్రెయిన్స్ కానివ్వండి, ఇట్లా అన్ని ఆ సీజన్ కి తగ్గినవే మనకు దొరికేవి. బట్ ఇప్పుడు ఏ సీజన్ లోనైనా ఏదైనా దొరుకుతుంది కదా. మామిడి పండు తినాలంటే మే దాకా వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ లో ఒక ఆనందం ఉంది. మేలో తినే మామిడి పండులో ఒక న్యూట్రియంట్ కంటెంట్ ఉంది. సో అలాగా అన్ని ఫుడ్స్ అన్ని సీజన్స్ లో దొరకవు. కొన్ని మేజర్ స్టేపుల్స్, రైస్ కానీ దాల్స్ కానీ ఇవి అన్ని సీజన్స్ లోనూ దొరుకుతాయి. హార్వెస్టింగ్ కూడా మీరు ఫార్మర్ని అడిగితే రైస్ ఒక సీజన్ లో హార్వెస్ట్ చేస్తారు, సంక్రాంతి టైంలో. పల్సెస్ ఒక సీజన్ లో హార్వెస్ట్ చేస్తారు. సమ్ టైమ్స్ ఇన్ ద మార్చ్ 2 crops వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి రకరకాల సీజన్స్ లో అన్ని పండిస్తున్నాము అంటే దట్స్ ఎ డిసడ్వాంటేజ్. కానీ అందులో కూడా మనం ఐడెంటిఫై చేసి లోకల్ గా మనకు పండేది, ఎందుకంటే సీజన్ లో వచ్చేది మీకు మార్కెట్ లో ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు మీకు మార్కెట్ లో బత్తాయిలు ఉంటే దోస్ విల్ బి అవైలబుల్ ఇన్ ప్లెంటీ. మార్కెట్ లో మీకు ఎక్కువ అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆ సీజన్ లో పండినవి, అండ్ వాటి కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. కాబట్టి ఈట్ మోర్ లోకల్, ఈట్ మోర్ సీజనల్, అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ ఉంచి యానిమల్ బేస్డ్ ఫుడ్ ని లిమిట్ చేయాలి. యానిమల్ బేస్డ్ ఫుడ్ అంటే ఫిష్, లీన్ మీట్ ఇవి తీసుకుంటే మంచిది, నాట్ అగైన్ ప్రాసెస్డ్ యానిమల్ ఫుడ్. అన్ని ఇప్పుడు బానే ఉన్నాయి, ఈ పలానా ఫుడ్ తీసుకోవాలి, ఈ ఫుడ్ ఈ సీజన్ లో వచ్చిన ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అన్నీ చెప్తున్నారు. కానీ ప్రతి ఫుడ్ కూడా నవడేస్ ఇప్పుడు వచ్చినంత కూడా కల్తీ అవుతూ వస్తుంది. సో ఏది మంచిది ఏది కల్తీది అనేది గెస్ చేయడం కూడా ఒక విధంగా కష్టం అనే చెప్పొచ్చు. బట్ లైక్ ఇప్పుడు వాటర్ మెలాన్ తీసుకుందాం. సో వాటర్ మెలాన్ చాలా రెడిష్ గా ఉంటే మంచి స్వీట్ గా ఉంటుంది, ఇది బాగుంది అని మనం అనుకుంటాం. అలాంటిదే తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఆ రెడ్డిష్ కూడా వాళ్ళు కలర్లో ఇంజెక్ట్ చేయడం వల్ల వస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు, తీసుకుంటున్నారు, దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. సో మనం సీజనల్ ఫుడ్ తింటే డిమాండ్ సీజనల్ ఫుడ్కే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండియాలో కూర్చుని నాకు అవకాడో కావాలి అంటే ఇప్పుడు ఇండియాలో అవకాడో పండించడం మొదలు పెడతారు. దాని పంట ఎక్కువ కావాలి అంటే దానికి ఫెర్టిలైజర్స్ వేయడం మొదలు పెడతారు, దాన్ని కల్తీ చేయడం మొదలు పెడతారు. దీని అన్నిటికీ రీజన్ ఎవరు? మనమే. వీఆర్ డిమాండింగ్. వై డూ యూ వాంట్ టు ఈట్ వాటర్ మిలన్ ఇన్ వింటర్ సీజన్? వాటర్ మిలన్ సీజన్ లో తినండి, అప్పుడు వాడికి కల్తీ చేసే అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే అది సీజన్ లో బాగా పండుతుంది, వద్దన్నా సరే పండుతుంది. వి హావ్ ఎ సర్ప్లస్ ప్రొడ్యూస్ అనేది మన దగ్గర చాలా రేర్ గా దొరికేది. అసలు డ్రాగన్ ఫ్రూట్ దొరుకుతున్నాయి. అదే అది పండించడం మన దగ్గర స్టార్ట్ చేశారు. ఇప్పుడు దానికి డిమాండ్ పెరిగింది, నెక్స్ట్ దానికి కల్తీ వస్తుంది. సో దానికి ఎక్కడి నుంచి రూట్ కాజ్? డిమాండ్ చేసేవాళ్ళు, కన్స్యూమరే రూట్ కాజ్. సో కాబట్టి సీజనల్ ఫుడ్ ని ఎంకరేజ్ చేసి లోకల్ ఫార్మర్ ని ఎంకరేజ్ చేయండి, లోకల్ ప్రొడ్యూస్ ని ఎంకరేజ్ చేయండి. రేగి పళ్ళు తినండి, ఇంకా ఈత పళ్ళు తినండి. అసలు ఈత పళ్ళు ఎంతమందికి తెలుసు? మనం ఈ వెస్టర్నైజ్డ్ ఫుడ్ తీసుకుని గ్లోబలైజేషన్ వల్ల టూ మెనీ ఆఫ్ అదర్ కంట్రీ ఫుడ్స్ వస్తున్నాయి, కానీ మన లోకల్ ప్రొడ్యూస్ ఏంటి, అసలు మన లోకల్ సీజనల్ ప్రొడ్యూస్ ఏంటి అన్నదే మర్చిపోతే కష్టం కదా. సో వీఆర్ లీవింగ్ అవర్ బేసిక్స్. సో ఈటింగ్ ప్లానిటరీ డైట్ విల్ బ్రింగ్ డౌన్ టు యువర్ రూట్స్. Right. So demand and supply. Demand for local, demand for seasonal. Okay. That way we can even reduce the contamination కానీ ఓవర్ ప్రొడక్షన్ కానీ. సో సీజనల్ గా వచ్చేటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. సో లోకల్ ఫుడ్ నే ఎక్కువగా ఎంకరేజ్ చేసి మనం తీసుకోవాలి, ఎందుకంటే మన క్లైమేట్ కి తగ్గట్టుగా మన ఆహారపు పదార్థాలు కూడా ఉండాలి, అదే మన బాడీకి కూడా సెట్ అవుతుంది అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.